ఆదిలాబాద్ జిల్లా చేనత్ మండలం లక్ష్మీపూర్లో ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి. లక్ష్మీపూర్లో గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగరామన్నపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 14 ఏళ్లలో ఎమ్మెల్యేకి లక్ష్మీపూర్ గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు సమయం దొరకలేదా అని కేఎస్ఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని విమర్శించారు. రైతు వేదిక వైకుంఠ ధామాలకు కేంద్రమే నిధులు కేటాయిస్తుందని, అయినా కూడా చాలా గ్రామాల్లో రైతు వేదికలను నిర్మించడం లేదని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామ ప్రజలు 4 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు జోగు రామన్నకి. ఈసారి జోగు రామన్నని ఇంట్లో కూర్చోబెడితేనే, ఆయనకు రిటైర్మెంట్ ఇస్తేనే జోగు రామన్న పోవాలా, లక్ష్మీపూర్ కు రోడ్డు రావాలా. ఇంతకంటే నేను చెప్పడానికి కూడా నా మనసు ఒప్పుతలేదు. 14 ఏళ్లల్లా ఈ ఊరికి రోడ్డు వేసేందుకు టైం దొరకలేదు జోగురామన్నకి. నేను ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలల్లా పింఛన్లు, వితంతు పింఛన్లు 57 సంవత్సరాలు దాటిన వాళ్లకు పింఛన్లు జోగురామన్న గారు 100 మందికి ఒక ఊళ్ళో పింఛన్లు అవసరమైతే 20-30 మందికి కూడా వస్తలేవు. ఇప్పుడు కొత్తగా 15 మందికి ఇచ్చిండ్రు. ఎన్నో మందికి కావాల్సి వస్తే ఇక్కడ కొత్తగా 15 మందికి ఇచ్చిండ్రు. ఈ రోజు మీ ఊర్లో రైతు వేదిక నిర్మించిండ్రా? రైతు వేదిక మాకోడకపోయింది. ఆ రైతు వేదిక లక్ష్మీపూర్ ప్రజలకు ఈ పెద్దమ్మ చెప్తున్నది కదా, ఈ బాధ ఆమె ఒక్కదే కాదు, ప్రతి ఇంట్లో ఇట్లాంటి బాధ ఒకటి ఉన్నది. కరెక్టేనా? ప్రతి ఇంట్లో అయితే వికలాంగులకు పింఛన్ వస్తలేదు, అయితే వితంతులకు పింఛన్ వస్తలేదు, భర్త చనిపోయినటువంటి ఒంటరి మహిళలకు పింఛన్ వస్తలేదు. ఇవన్నీ కూడా జోగునగర్ మినిస్టర్ ఉండగానే ఆయనకి ఈ సోయి ఉండనుండే చెయ్యాలా, ప్రజలకు ఏదైనా మేలు చేయాలని. మీ అందరికి నేను చెప్తున్నా, రైతు వేదికలు గాని, వైకుంఠ ధామాలు గాని, వీటన్నిటికీ పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారి బీజేపీ సర్కారే. వీటన్నిటికీ పైసలు ఇచ్చేది. జోగు రామన్న పైసా ఒక్కటి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం పైసా రైతు వేదికల కోసం, వైకుంఠ ధామాల కోసం. ఇంకొకటి చెప్పనా, మీరు గుర్తుపెట్టుకోండి అందరూ, పంచాయతీరాజ్ సర్పంచులు ఊర్లలో రోడ్డేసుడు కోసం కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా సర్పంచుల పంచాయతీల అకౌంట్లలో డబ్బులు వేసింది 5,800 కోట్లు. వినండి ఒక్క నిమిషం. ఆ 5,800 కోట్లు పొద్దుగా లేస్తే 5 నిమిషాలలో మాయం చేసేసిండు కేసీఆర్ సర్కార్. మొత్తం అన్నిటి అకౌంట్ల మీద ఫ్రీజ్ పెట్టిండు. 5,800 కోట్లని దొంగతనం చేసిండు. పంచాయతీ రాజ్లకు నరేంద్ర మోడీ గారు